ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరి సంఘ బిడ్డలకును అలాగే యూట్యూబ్ కుటుంబ సభ్యులకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా మరి కొన్ని దినాల నుండి శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన సంగతులను దేవుని దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నాం. పిల్లరా, బుద్ధి కలిగి మనం నడవాలి అంటే జ్ఞానం గల వారమై ఉండాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దొరికేది యేసయ్య పాదముల యొద్దే, యేసుక్రీస్తు వారి పాదముల దగ్గరే దొరుకుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని దేవుని దగ్గర మనం జ్ఞానం పొందుకుందాం. అందుకనే దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటను మనం గత పురాతన కాలంలో విన్నాం. ఇప్పుడు కూడా ఆ మాటను మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, జ్ఞానము లేనివానికి బుద్ధి కలుగుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తిరిగిన సామెత. పిల్లరా, తెలివి, జ్ఞానము దేవుని దగ్గర దొరుకుతుంది. అది మనం పొందుకోవాలి, అది మనం సంపాదించుకోవాలి. అది మనం పొందుకొని మనం సంపాదించుకునే వారముగా ఉండాలి అంటే మనం దేవునితో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బిడ్డలముగా మనం జీవించాలి. ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును. అర్థమైంది? జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము చేత స్థిరపరచబడతాడు, జ్ఞానము చేత బలపరచబడతాడు, జ్ఞానము చేత వాడు ఆశీర్వదించబడతాడు. అంటే జ్ఞానము గలవాడు వింటాడు, అసలు వింటాడు. విని దానిలో మేలైనది, ప్రయోజనకరమైనవి, ఆత్మకు, శరీరమునకు, తన జీవితానికి ఉపయోగపడేవి అన్వయించుకుంటాడు, తన జీవితంలోనికి ఆహ్వానించుకుంటాడు, తన జీవితంలో మలుచుకుంటాడు. వాడు జ్ఞానము గలవాడు, పాండిత్యమును కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జీవించువారముగా మనం ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము చాలా ప్రాముఖ్యం. అందుకనే లోకంలో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, చదువుకున్నవాడు ఏదో తొక్కాడంట, తొక్కిన దాన్ని తుడుచుకొని వెళ్లకుండా చేత్తో తీసుకున్నాడంట. ఏంటి అసలు ఇది అని ముక్కుగాడు పెట్టుకొని ముక్కు రాసుకున్నాడు. అంటే అతనుకున్న జ్ఞానము శరీర సంబంధమైనది కాబట్టే దాన్ని కడుక్కోవలసినటువంటి వ్యక్తి, దాన్ని తుడుచుకొని శుభ్రం చేసుకోవాల్సిన వ్యక్తి అలా చేయలా. దాన్ని ఏలుతో రాసుకున్నాడు, ముక్కుగాడు పెట్టుకుని వాసన చూస్తూ ఉన్నాడు. ఏం జ్ఞానం అంటే జ్ఞానం? అది శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి జ్ఞానం. అది కాదు ఇక్కడ కావాల్సిందే. జ్ఞానము కలిగిన వాడు మూర్ఖ స్థితిని విడిచిపెడతాడు, శరీర సంబంధమైన స్థితిని విడిచిపెడతాడు. వివేకము కలిగి తన జీవితంలో దేవుడితో నడవడానికి తీర్మానం చేసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి పురాతన కాలంలో మనం నేర్చుకోవలసిన పాఠం, జ్ఞానము దేవుని యొద్ద దొరుకుతుంది.
దేవుని సహవాసములు దొరుకుతుంది. విశ్వాసములో దేవుని యొద్ద అది మనకు లభ్యమవుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పిల్లరా, మనము జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన జీవితంలో మనము జీవించువారు. అదంటాడు ఇక్కడ చక్కని మాట, చాలా అద్భుతమైన. ఇదే మొదటి సామెతలు 1వ అధ్యాయంలో 23వ వచనంలో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. అర్థమైందా? దేవుని గద్దింపుకు. ఎవరు గద్దింపుకు లోబడేవాడు అంటే జ్ఞానం కలిగిన వాడు. అదే మూర్ఖుడైతే వెళ్ళిపోతాడు. వినడు దేవుని మాట. దేవుని మాటే కాదు, కన్న తల్లిదండ్రుల మాట కూడా వినరండి మూర్ఖుడు. జ్ఞానమైనటువంటి వ్యక్తి తిరస్కార స్వభావం కలిగి వెళ్ళిపోతా ఉంటాడు. కానీ దేవుని మాట గద్దింపుకు లోబడి నువ్వు తిరిగితే, దేవుని దగ్గర మాటకు నువ్వు లోబడి వస్తే, ఆయన ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ బలమును దేవుడు నీకు దయచేసేవాడుగా ఉంటాడు. అది నువ్వు పొందుకోవాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి. అర్థమైంది? జ్ఞానం కలిగిన వాడు ఒక మాట చెబితే వింటాడు. జ్ఞానం లేని వాడికి ఎన్ని మారులు గద్దించినా, ఎన్ని మారులు పిలిచినా వినలోని ప్రజలుగా ఉండిపోతారు. అందుకని దైవ గ్రంథంలో వినలోని ప్రజలకు శ్రమ అంటే, ఎవరికి శ్రమ? జ్ఞానం లేని వారికి శ్రమ. దేవుని మాట విననటువంటి వారికి శ్రమ. దేవుని వాక్యమును వినటువంటి వాడికి శ్రమ. దేవుని వాక్యమునకు లోబడినటువంటి వాడికి శ్రమ. దేవుని వాక్యములో తన జీవితమును మలుచుకోలేనటువంటి వానికి శ్రమ. అర్థమైందా? అలా ఉండకూడదు. అలా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. అలా ఉండడానికి దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పొడిగించలేదు. ఎందుకు దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే, ఇప్పుడైనను జ్ఞానం కలిగి నడుచుకుంటేవేమో. ఏమండి? జ్ఞానం లేనివాడు తిట్టుబోతుగా ఉంటాడు, తిరుగుబోతుగా ఉంటాడు, త్రాగుబోతుగా ఉంటాడు. జ్ఞానం లేనివాడు లేరా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వాడు దిగజారిపోతాడు. అలాంటి వాడు జ్ఞానం లేనివాడు. తండ్రి అన్న భయం ఉండదు, తల్లి అన్న భయం ఉండదు, తోబుట్టువారన్న భయం ఉండదు, సృష్టికర్తన దేవుడు అన్నా కూడా భయం ఉండలేదు. అలాంటి వాడిని ఏమంటానంటే మూర్ఖుడు అంటారు. అలాంటి వారిని జ్ఞానం లేనివాడు అంటాడు. అలాంటి వాడిని గద్దింపు విని తిరగనటువంటి వాడిగా ఉంటాడు. అసలు వాడికి ఏ ఉపదేశం చేసినా, ఏ బోధ చేసినా, ఏ వాక్యం చెప్పినా ఏమండి వాడు లోబడు. అందువల్లే చాలామంది శోధనకు గురవుతున్నారు, చాలామంది శ్రమలకు గురవుతున్నారు, నిందలకు అవమానాలకు గురవుతున్నారు. చాలామంది మానసికంగా మెంటల్గా పాత్రమైపోతున్నారు. అలా ఉండకూడదు అనే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి నీ గుణ లక్షణాలు మార్చు నిమిత్తమై, నీ మూర్ఖత్వమును తీసివే నిమిత్తమై, నీ అవివేకాన్ని తీసివే నిమిత్తమై, నీలో ఉన్న లెక్కలేని జీవితాన్ని తీసివే నిమిత్తమై యేసుక్రీస్తు వారు లోకములో అవతారంగా జన్మించాడు. నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు రక్తమును కార్చాడు. ఎందుకు తెలుసా? నీకు జ్ఞానాన్ని ప్రసాదించు నిమిత్తమై, నీకు తెలివిని ప్రసాదించు నిమిత్తమై, నీకు వివేకాన్ని అనుగ్రహించు నిమిత్తమై, నువ్వు క్రమశిక్షణ కలిగి దైవికమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి సహవాసంలో జీవితంలో జీవించినప్పుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు, నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు, నీ బిడ్డల మీద కుమ్మరిస్తాడు. నీ కలిగిన యావత్తు మీద ఆయన తన ఆత్మను కుమ్మరించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశోధన చేసుకుందాం.
జ్ఞానము కలిగి ఉన్నామా లేవా? ఆలోచన చేసుకోండి. జ్ఞానం కలిగిన వాడు భార్యను ప్రేమిస్తాడు, భార్యకు లోబడతాడు. జ్ఞానం కలిగిన స్త్రీ భర్తను ప్రేమిస్తుంది, భర్తకు లోబడుతుంది. ఆ కుటుంబం ఆత్మీయతలో కట్టబడుతుంది. ఆ కుటుంబం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ కుటుంబం మీద దేవుని కాపుదల ఉంటుంది. ఆ కుటుంబం మీద దేవుని యొక్క వెలుగు ఉంటుంది. దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. దేవుని యొక్క మహిమ ఉంటుంది. కారణం ఏంటంటే జ్ఞానం కలిగినటువంటి కుటుంబం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, జ్ఞానము కలిగి నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు నరావతారిగా లోకములో జన్మించాడు. దేనికంటే నీకు జ్ఞానమును అందించిన నిమిత్తమై, జ్ఞానమును ప్రసాదించిన నిమిత్తమై, జ్ఞానములో నిన్ను మలుచు నిమిత్తమై, జ్ఞానములో నడిపించు నిమిత్తమై, జ్ఞాన సంబంధమైనటువంటి ఆత్మను నీ మీద కుమ్మరించు నిమిత్తమై యేసయ్య లోకములో జన్మించాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకోండి, దేవునికి సమర్పణ చేసుకోండి. సహోదరా, ఇంకెంతకాలం జ్ఞానం లేని వాడిగా నువ్వు ప్రవర్తిస్తావు? సహోదరి, నువ్వెంతకాలం జ్ఞానం లేనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి కుటుంబాన్ని పతనం చేస్తావు, బిడ్డలు పాడు చేసుకుంటున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీకు నీవే నవ్వులు పాలైపోతున్నావు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. జ్ఞానము కలిగి ఉన్న నిమిత్తమై యేసయ్య ఎద్దుకు రండి, సంఘానికి రండి, దేవుని సహవాసానికి రండి, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములో బలపరచబడండి. దేవుని కొరకు మీ జీవితాన్ని సమర్పణ చేసుకొని ఆత్మీయ సంబంధమైన జీవితమును జీవించి దేవుని మేలులు దీవెనలు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పురాతన కాలంలో దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అటు కృప, అటు సమాధానం దేవుడు నీకు, నీ కుటుంబాలకు, నీ బిడ్డలకు దయచేసి జ్ఞానంలో నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామేడ ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు. ఈ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఎంతబడిన వాక్యము అందరూ విని హృదయంలో భద్రపరచుకొని జ్ఞానము కలిగి నడుచున్నట్లుగా ఎవరిని ప్రభువా మీరు మలుచుకోండి, మీరు మార్చండి, గొప్ప కార్యం జరిగించమని, తోడుగా ఉండి దీవించమని యేసువుడు ఇచ్చినాము తండ్రి. ఆమె ఆమె ఆమె. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునికును కూడిన మనందరికీ దేవాన్ని మొరపెట్టి ప్రతి ఆత్మకుడు పరిశుద్ధులకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, బలపరిచి, సహాయం చేయనుగాక. ఆమె